తాదాత్మ్య కారణం లోపల కారక వ్యాపారం జరుగుతుంది. తాదాత్మ్య సంబంధం లోపల కారక వ్యాపారం జరుగుతుంది. ఒకవేళ అంటావేమో అన్య విషయేన కారక వ్యాపారేణ అన్య నిష్పత్తి రతిప్రసంగాతో, వేరే కార్యం చేస్తే ఇంకొక కార్యం అవుతుంది. తాదాత్మ్య సంబంధం చేసినట్టయితే కారణం ఒకటవుతుంది, కార్యం ఇంకొకటి అవుతుంది. ఆ పద్ధతి ఎక్కడ కూడా చూడబడదు. కారణం ఒకటి, కార్యం ఒకటి. ఈ రూపంగా లోకంలో ఎక్కడైనా కనిపిస్తుందా? మనకు కనిపించదు. సమవాయ కారణస్థైవ ఆత్మ అతిశయ కార్యమితి చేత్, ఆ సమవాయ కారణానికి సంబంధించి కార్యం కూడా జరుగుతుంది అని ఒకవేళ అంటామో సత్కార్యాపత్తి. ఒకవేళ దాని గురించి అయితే కారణంలో కార్యం ఉన్నట్టే అయిపోయింది. అసత్కార్యం ఎట్లయింది? అప్పుడు కారణంలో అసత్తు, కార్యం అసత్తు అనే నీ భావన పోయిందా లేదా? ఇప్పుడు ఆ సత్కార్యాపత్తి వచ్చింది. సత్కార్యవాదాన్ని నువ్వు ఒప్పుకున్నవాడివి అవుతావు. అందువల్ల తస్మాత్ క్షీరాదిన్యేవ ద్రవ్యాన్ని దద్యాదిభిభావేన అవతిష్టమానాన్ని కార్యాఖ్యాం లభంతే ఇది. పాలతోనే పెరుగు వగైరా అవుతుంది అని, దారాలతోనే పటం వగైరా అవుతుంది అని, ఆ తర్వాత మట్టితోనే అవుతుంది అని, లేకపోతే నువ్వు ఒకటికి ఇంకొకటి అవుతుంది అంటే పాలతో గుడ్డ కావాలి, మట్టితో పెరుగు కావాలి, వగైరా వగైరా అంతా కావాలి. కారణం ఒకటవుతుంది, కార్యం ఒకటవుతుంది. లోకంలో ఎక్కడ కూడా కనిపించదు. ఈ విధంగా కనిపించినట్టయితే ఒకదాని కొరకు పోయి ఇంకొకటి తెచ్చుకోవడం అవుతుంది. అది దుఃఖకారణం అవుతుంది కానీ సుఖకారము కాదు. అందువల్ల కార్యాఖ్యం లభంతిన కారణాద్ అన్య కార్యం వర్షశీతేనాపి శక్యం నిశ్చేతం. కార్యానికంటే భిన్నమైన కార్యము నువ్వు 100 సంవత్సరాలు లేదు లేదు కాదు కాదు నెత్తి కొట్టుకున్నా నువ్వు సిద్ధము చెయ్యలేవు అని. అందుకని కార్యానికంటే భిన్నము కార్యం ఉండదు. వేరే కారణం నుంచి ఇంకో కార్యం పుట్టేదానికి కూడా అవకాశం లేదు. నువ్వు కాదు కాదని వర్షశతేనాపి, అంటే 100 సంవత్సరాలు నువ్వు కొట్టుకున్నా అది సిద్ధించేది కాదు, నిశ్చయం చేసేదానికి కూడా కాదు. తథా మూల కారణమేవ అంత్య కార్యాత్తేన తేన కార్యాకారేణ నటవత్ సర్వ వ్యవహారాస్పదత్వం ప్రతిబద్ధతే. అందువల్ల మూల కారణం చేతనే ఇంకెన్ని రూపాలుగా మారినప్పటికీ ఆ మూల కారణమే దీనికి కారణమవుతుంది. ఎట్లాగా? నటవత్ సర్వ వ్యవహారాస్పద. మొత్తం నటుడు వచ్చాడు. నటుడు అంటే ఏంటిది? నృత్యం చేసేవాడు. స్టేజ్ మీదకి వచ్చేప్పుడు ఎట్లా ఉంటాడు? మామూలుగా ఉంటాడు, అంతే కదా. మామూలు వచ్చి మళ్ళీ తర్వాత స్టేజ్ మీద చక్కగా నిలబడతాడు. నిలబడి 2 చేతులతో నమస్కారం చేస్తాడు. ఆ తర్వాత ఒకటి చివరి దాకా ఎన్ని వాడుతూ ఉంటాయి? ఇన్ని మార్పులు వచ్చిన వాడే అంటావా? ఇంకోటి అంటావా? వాడు ఉట్టిగానే వచ్చాడు, ఉట్టిగా నమస్కారం చేశాడు, ఇప్పుడు వీడు వేరుగా ఉన్నా అంటావా? ఎన్ని వ్యవహారాలు జరిగినప్పటికీ మూల కారణమే ఈ కార్యానికి కారణమవుతుంది కానీ వేరే వేరే అయ్యేదానికి వీల్లేదు. అట్లాగే పాలు ఎన్ని రూపంలో మారినప్పటికీ, ఎన్ని రూపాయలు మారింది? పెరుగుగా మారింది, పెరుగు తర్వాత మజ్జిగగా మారింది, వెన్నగా మారింది, ఆ తర్వాత ఇంకో రకంగా అయింది. ఆ పాలే కారణం అంటారు కానీ ఇంకోటి కారణం అనేదానికి అవకాశము లేదు. అది ఎట్లా అవుతుంది? మజ్జిగ పెరుగు కారణం కదా అంటారు. పాలు లేకుండా పెరుగు వస్తాయి, ఆ పెరుగుకి మళ్ళీ అది కారణము. ఇన్ని మార్పులు చేసినప్పటికీ వచ్చినప్పటికీ అది మూల కారణము ఒకటేను. అందుకని మూల కారణమేవ అంత్యకార్యాత్, చివరి కార్యం వరకు కూడా మూల కారణమే కారణమవుతుంది. తేన కార్యాకారేణ నటవత్, అంటే నృత్యం చేసేవాడి మాదిరిగా సర్వ వ్యవహారాస్పదత్వం ప్రతిబద్ధతే. సమస్త వ్యవహారాలకు ఎట్లాగైతే నటుడు ఒక్కడే కారణమవుతాడో అట్లాగే ఎన్ని మార్పులు చెప్పినప్పటికీ మూల కారణమే కార్యమవుతుంది. ఏవం యుక్తే కార్యస్య ప్రాగుత్పత్తే సత్వం అనన్యత్వం చ కారణాద్ అవగమ్యతే. ఇన్ని చేసినప్పటికీ ఇన్ని ప్రశ్నలు చేసినా సమాధానం చెప్పినా ఆఖరికి ఈ యుక్తి వల్ల కార్యస్య, అంటే ఈ కార్యము ఉత్పన్నమయ్యేదానికి ముందు కారణంలోనే ఉంది, కారణానికి అభిన్నమై ఉంది అని నిర్ణయమైంది. కారణంలో లేదు, కారణానికంటే అభిన్నం అనేది అసత్కార్యం ఏదైతే ఉందో దాన్ని నిరాకరణ చేసి ఈ సిద్ధాంతాన్ని నిలబెట్టాడు. అయితే ఇప్పుడు ఏం సిద్ధమైనట్టు? ఉత్పత్తికి ముందు కార్యము కారణంలో ఉంది, కారణానికంటే అభిన్నమై ఉంది అనేది ఏమైంది అంటే సిద్ధమైంది. తర్వాత ఇది ఎట్లా తెలుస్తుంది అంటావా? శబ్దాంతరా అవగమ్యతే. సూత్రంలో ఉంది, శబ్దాంతరాత ఉంది కదా. ఎట్లాగా? యుక్తే శబ్దాంతరాచ, 2 ఇచ్చారు. ఒకటి యుక్తి వల్ల,
ఒకటేమో శబ్దాంతరం వల్ల. ఇంతవరకు యుక్తిని గురించి చెప్పాడు. యుక్తి అంటే ఏంటిది? తర్కము. తర్కం ద్వారానేమో ఇప్పుడు విషయాన్ని ప్రతిపాదన చేశాడు. ఇంకా శబ్దాంతరం ఏంటి? దానివల్ల గురించి శబ్దం ఏంటిది? శృతి శబ్దము. శృతి శబ్దం కూడా ఏం చెప్తుంది అంటే పూర్వసూత్రే అసద్ వ్యపదేశిన శబ్దస్య ఉదాహృతత్వాత్ తతో అన్య సద్వ్యపదేశి శబ్ద శబ్దాంతరం. శబ్దాంతరం అంటే అర్థమేమి? పూర్వసూత్రంలోనేమో అసదేవ ఇదమగ్ర ఆసీత్ అని అసత్ కార్యవాది ఆ శబ్దాన్ని చూయించాడు. శబ్దం అంటే ఆ వాక్యాన్ని చూయించాడు, వేదవాక్యం అది కూడా. అసదేవ ఇదమగ్ర ఆసీత్ అంతా కూడా అసత్తుగా ఉంటుంది అనేది ఏంటిది? వేదవాక్యమే పూర్వశుద్ధంలో. శబ్దాంతరం ఏంటిది? మళ్ళీ సద్వ్యపదేశి, సత్ కార్యాన్ని చూపిస్తూ ఇంకో శబ్దాంతం చెప్పి ఏంటి? సదేవ సోమేదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం. ఇది ఈ కార్యాన్ని ముందు సత్రూపమే ఉంది. పూర్వం ఏం చెప్పాడు? పూర్వశబ్దం ఏంటిది? అసత్ ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఉత్తర శబ్దాంతరం ఏం చెప్తుంది? సదేవ ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం ఇత్యాది అని అది శబ్దాంతరం చెప్పినందువల్ల ఏమైంది? ఇప్పుడు కారణంలో కార్యం ఉన్నట్టా లేదా? తద్దైక ఆహురసదేవ ఇదమగ్ర ఆసీతు. కొంతమంది అంటారు కార్యానికి ముందు అసదే ఉందని కొంతమంది అంటూ ఉంటారు. ఇది చ అసత్ పక్షం ఉపక్షిప్య ఆ అసత్ కార్యవాదాన్ని ఆక్షేపణ చేస్తూ ఖండన చేస్తూ ఏం చెప్తున్నారు? కథం అసత్ సజ్జాయత. ఒకవేళ అసత్యం ఉంటే అసత్తు నుంచి సత్ పదార్థం ఎట్లా పుడుతుందా అని మళ్ళీ ఆక్షేపణ చేసింది ఆశ్రుతే. చేసి సదేవ సౌమ ఇదమగ్ర ఆసీతు. ఇదం అంటే ఇదం శబ్దం ద్వారా ప్రతిపాదింపబడి సమస్త చరాచర జగత్తంతా కూడా సద్రూపమయ్యే ఉండింది. ఇది అవధారయతి. ఇదే శబ్దాంతరం. ఒక శబ్దం చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక శబ్దం అంటే ఇంకొక వేదవాక్యం ద్వారా దాన్ని ఖండన చేసి ఏం చెప్పింది అంటే సద్రూపంలోనే ఉండింది ఇదంతా కూడా. తత్ర ఇదం శబ్దవాచ్యస్య కార్యస్య. ఇదం శబ్దం ద్వారా చెప్పబడే ఈ సమస్త కార్యమంతా కూడా ప్రాగుత్పత్తే ఉత్పత్తికి ముందు సచ్చబ్దవాచ్యేన కారణేన సమానాధికరణ్యస్య శ్రూయమానత్వాత్. ఈ ఇదం శబ్దం చేత చెప్పబడే ఈ కార్యచేత ప్రపంచమంతా కూడా ఉత్పత్తికి ముందు సచ్చబ్దం చేత చెప్పబడే కారణం లోపలనే అభిన్నమై ఉండింది అని శ్రూయమానత్వాత్ వేదవాక్యం ద్వారా వినబడినందువల్ల ఏంటి? సత్వ అనన్యత్వే ప్రసిద్ధత. సత్వానికంటే అభిన్నమైందని చెప్పబడుతుంది. కార్యమంతా కూడా సత్రూపమైన తత్వానికి అభిన్నమై దాని అందే ఉంది అనేది సిద్ధించిందా లేదా? యుక్తి ద్వారా అట్లా సిద్ధించింది, శబ్దాంతరం ద్వారా ఇలా సిద్ధించింది అని. యదితు ప్రాగుత్పత్తి అసత్కార్యం స్యాత్ పశ్చాత్ ఓత్పద్యమానం కారణే సమవేయాత్ తదా అన్యత్ కారణాత్ స్యాత్. ఒకవేళ ఉత్పత్తికి ముందు కార్య అసత్ అయినట్టయితే ఉత్పత్తి తర్వాత ఏమవుతుంది అంటే కారణం వేరే అవుతుంది, కార్యం కాదు కదా. ఉత్పత్తికి ముందు కార్యం అసత్తే అయితే ఉత్పన్నమైన తర్వాత ఏమవుతుంది? దాని ఇంకా వేరే కారణం అవుతుంది, అది కారణం కాదు. అందుకు ముందు కార్యం అసత్తే అయితే ఉత్పన్నం అయిన తర్వాత ఏమవుతుంది? అన్యది కారణం అవుతుంది కానీ అది కారణం కాదు. తత్ర ఏనాశ్రుతం శృతం భవతి. ఆ విధంగా వేరే కారణమైనందువల్ల ఏ ఒక్కటి విన్నందువల్ల మరి అంత విన్నట్టు అవుతుంది అంటే అక్కడ కారణం వేరైంది, ఇక్కడ కార్యం వేరైంది, దీనికి కారణం వేరైంది అయినప్పుడు ఒకటి విన్నందువల్ల అన్ని విన్నట్టు, ఒకటి చూసినందువల్ల అన్ని చూసినట్టు, ఒకటి తెలుసుకున్నందువల్ల అక్కడ తెలుసుకున్నట్టు అవుతుందా? ఎందుకంటే కార్యకారణ భావం లేకుండా పోయింది కదా. కార్యకారణ భావం ఉంటేనో ఒకటి తెలుసుకుంటే అన్ని తెలియబడతాయి, ఒకటి వింటే అన్ని వినబడతాయి. అక్కడ కారణం వేరైంది, ఇక్కడ కార్యం ఏంది, దీనికి కారణం మళ్ళీ వేరే అయిపోతుంది. కాబట్టి ఏక విజ్ఞానం సర్వవిజ్ఞానం అని భవతు అనేది ఆ వాక్యమే ఇక్కడ సమంజసము సమన్వయం కాకుండా పోతుంది. పీడ్యేత అంటే అది బాధింపబడుతుంది ఆ వాక్యము. అందువల్ల సత్వ అనన్యత్వ అవగతే ఇయం ప్రతిజ్ఞ సమర్థతే. సత్వానికంటే ఈ కార్యము, అనన్యత్వము అంటే అభిన్నత్వం అయిందా అని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఈ వాక్యం ఏం చెప్తుంది? ఒకటి తెలుసుకున్నందువల్ల సమస్తం తెలియబడుతుంది, ఒక కార్యాన్ని తెలుసుకున్నందువల్ల కార్యం అంతా తెలియబడుతుంది అంటే కారణంలో కార్యం లేకపోతే ఈ వాక్యం విరోధం వస్తుంది. ఈ వాక్యం వల్ల తెలియబడేది ఏంది అంటే కారణంలోనే కార్యము అభిన్నమై ఉంటుంది అని యుక్తే శబ్దాంతరాచ అనే సూత్రం ద్వారా ఈ విషయాన్ని గుర్తు చేశాడు. ఇంకో ఉపమానం ఇస్తున్నాడు. ఇంకో ఉపమానం ఏంటిది? పటవచ్చ, గుడ్డ మాదిరిగా, ఒక వస్త్రం మాదిరిగా అన్నారు.
ఏంటి ఆ వస్త్రం? యదాచ సంవేషిత పటోన వ్యక్తం గృహ్యతే కిమయం పట కిం వా అన్యద్ ద్రవ్యమితి. మీరు ఏమనుకున్నారంటే బజారుకు పోయారు. బజారుకు పోయి ఏం చేశారు అంటే గుడ్డలు కొనుక్కున్నారు. మంచిది. ఆ మంచి గుడ్డ కొనుక్కొని ఏం చేశారంటే చేతులు పట్టుకుంటే నలిగిపోతే ఏం చేశారు? ఎందులో తెస్తారు? కవర్లో పెట్టుకుంటారు. కవర్ లేకపోతే పూర్వకాలం అయితే గుడ్డల మూట కట్టుకొని వస్తారు, అంతే కదా. ఇప్పుడంటే కవర్లు వచ్చినాయి, ఇదివరకంతా ఆ గుడ్డ మూట కట్టుకొని వచ్చారు. వచ్చిన తర్వాత దానిలో ఏముంది మీకు తెలుస్తుందా? బయట వాళ్ళకి నీకు తెలుసు, బయట వాళ్ళకి తెలియదు కదా. తెలియదు. కిం వా అన్యత్ గృహ్యతే కిమయం పట కిం వా అన్యద్రవ్యమస్తి. దానిలో ఉన్నది గుడ్డన ఇంకోట అనేది సందేహం వస్తుందా లేదా? ఏదో ఒకటి ఉంది మొత్తానికి. మూట గట్టి ఉంది, సంచిలోనే ఉంది అనుకోండి, ఆ మూట గట్టి ఉంది. అది వస్త్రమా లేదు ఇంకోట అనేది అన్యద్రవ్యమితి. సైవ ప్రసాదతో సంవేష్టితం ద్రవ్యం తత్పట ఏవేతి. అది బయటికి తీసిన తర్వాత విస్తారం చేశాము. విస్తారం అయిందా లేదా? సంవేష్టి ద్రవ్యం తత్పట అయితే అది గుడ్డ అని అనుకున్నాం. ప్రసారణేనాభివ్యక్తో గృహ్యతే. అక్కడ ఉన్నదే సంకుచితమైన వస్తువే ఇక్కడ ప్రసారణం చేసినందువల్ల ఏమైంది? అభివ్యక్తమైంది. కానీ అక్కడ ఉన్నది ఒకటి, ఇక్కడ బయటకు వచ్చింది ఒకటి అయిందా? అక్కడ ఏదైతే ఉందో అదే ప్రసారణం ద్వారా అభివ్యక్తి కలిగింది, అంతే తప్ప దానిలో నుంచి ఇది పుట్టలేదు. అట్లాగే కారణంలో కార్యము అవ్యక్త రూపంలో ఉంది, బయటికి ప్రసారం జరిగింది అనేదాన్ని తీసుకొచ్చాడు. గుడ్డ ఎట్లాగైతే ముడుచుకున్నంత మూట కట్టినందువల్ల అభివ్యక్తం కాలేదో బయటికి ప్రసారం చేసినంత అభివ్యక్తమైంది, అదే ఈ రూపంలో వచ్చింది కానీ ఇంకోటి బయటికి రాలేదు. యథాచ సంవేష్టన సమయ పట ఇది. మూట కట్టినప్పుడు గుడ్డ అన్నాం. గృహమానేపిన విశిష్టాయాం అవిస్తారో గృహ్యతే. దాని గ్రహించేప్పుడు విశిష్ట అది ఏంటిది? ప్రసారణ విస్తార రూపంలో ఉంది కదా. అక్కడ ఉన్నప్పుడు ముద్దగా ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు విస్తార రూపంలో వచ్చింది. మరి వచ్చినప్పుడు అది గ్రహింపబడుతుందా గ్రహింపబడదా? అదే అని గ్రహిస్తాం కానీ సైవ ప్రసారణ సమయ విశిష్టాయం అవిస్తారో గృహ్యతే నా సంవేష్టిత రూపా అన్యోయం భిన్నపట ఇది. ఆ గుడ్డే ప్రసరించినప్పుడు విస్తారమైనప్పుడు కూడా ఉంది అనుకున్నాం కానీ ఆ మూట కట్టినప్పుడు వేరుగా ఉన్నాం, బయటకు వచ్చినప్పుడు ఇంకోటిగా అని ఎవరు కూడా అనుకోరు. విశిష్టాయాం అవిస్తరో క్రియతే. విశిష్ట రూపం ఏంటిది? అవిస్తరము అంటే విస్తారం కాకుండా ఉన్నది. తర్వాత ఏంటిది? శైవ ప్రసారణ సమయే. ఆ విస్తారం కాకుండా ఉన్న ఆ గుడ్డనే ప్రసారణ చేసిన సమయంలో విశిష్టాయాం అవిస్తర క్రియతేన సంవేష్టిత రూపాది అన్యోయం భిన్న. ఆ మూట కట్టిన దానికంటే ఇది వేరు, భిన్నమైంది అని ఎవరు కూడా అనుకోరు, గ్రహించరు. ఏవం తంత్వాది కారణావస్థం పటాది కార్యం అస్పష్టం. ఇంకా చెప్పాలి అంటే దారాల రూపంలో ఉన్నప్పుడు గుడ్డ ఇంకా స్పష్టంగా ఉంది కదా. ఇక్కడ మూట కట్టిందని చెప్పారు, ఇంకా అసలు కారణం ఏంటిది? దారాలు కదా. దారంలో రూపం ఉన్నప్పుడు గుడ్డ కనిపిస్తుందా? లేదు, అస్పష్టంగా ఉంది. దాన్నే పటాది కార్యం అస్పష్టం సత్ తురీవేమ కుందాధికార వ్యాపారాది అభివ్యక్తం. ఏంటిది? స్పష్టం క్రియతే. ఆ దారాల్లో ఉన్న ఆ గుడ్డనే తూరి వేమాదికం అంటే ఉంటాయి కండెలు, తర్వాత టిక్ టిక్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయే గుడ్డనేసే వాళ్ళ దగ్గర. ఇది తూరి వేమాదికం అంటే ఇది ఇటు ఒకటి పోతా ఉంటుంది, ఇది ఒకటి పోతా ఉంటుంది, దానిలోనేమో ఇది లాగుతూ ఉంటారు, ఒకటి చేస్తూ ఉంటారు గుడ్డలు నేసేవాళ్ళు. ఆ తంతువుల్లో ఉన్న గుడ్డ అస్పష్టం ఉన్నాయి, వాటిని ఇవేం చేసినాయి? వ్యక్తం చేసినాయి. ఈ క్రియ ఏం చేసింది? వ్యక్తం చేసింది. అయితే లేని దాన్ని వ్యక్తం చేసిందా? ఉన్నదాన్ని వ్యక్తం చేసిందా? ఉన్నదాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు క్రియ మరి మొదలు ఆక్షేపకర్త ఏం చేశాడు అంటే కారణంలో ఒకవేళ కార్యం ఉంటే ఎవరు పని చేయాల్సిన అవసరం లేదు కదా అంటే పని చేసింది ఎందుకు చేస్తున్నానంటే అవ్యక్తంగా ఉంది, వ్యక్తపరిచేదాని కొరకే. మూట కట్టిన దాన్ని వ్యక్తపరిస్తే కదా బయటికి తెలిసింది. అట్లాగే దారాల్లో ఉన్నదాన్ని ఏం చేశారు అంటే ఈ తుడి వేమ కుంద ఇదంతా కూడా ఏం చేసి కారక వ్యాపార చేత అభివ్యక్తమైంది. అవ్యక్తంగా ఉంది, అభివ్యక్తమైంది. అసలు మనం చేసేది ఏంటిది అంటే మొదలు దానిలోనే ఉంటుంది, అవ్యక్తంగా ఉంది, వ్యక్త రూపం చేస్తున్నాం. అదే ఇంకొకటి మనం ఏం చేసేది. అత సంవేష్టిత ప్రసారిత పటన్యాయేనైవ అనన్యత్ కారణాత్ కార్యం ఇత్యర్థ. ముడుచుకున్న గుడ్డని బయటికి పెట్టి చూపించినట్టుగానే కారణంలో కార్యము అనన్యం అనేది చెప్తాం. మొదలు ఆ సూక్ష్మ రూపంలో ఉంది, బయటికి ప్రసారితమైంది అనేది గురి చేసుకుంటుంది. అట్లాగే మట్టిలో కుండ ఉంది,
దాన్ని ఏం చేశాడు కుమ్మవాడు? అవ్యక్తంగా ఉన్నది వ్యక్తం చేశాడు. బంగారంలో నగలు ఉన్నాయి, అవ్యక్తంగా ఉన్నవి బయటికి తీశాడు. లేకుంటే కార్యం ఒకటవుతుంది, కారణం ఒకటవుతుంది. మట్టితో పెరుగు కావాలా, పాలతో కుండ కావాలా, రకరకాలుగా అవుతుంటుంది అని ఈ విధంగా పటవచ్చా అన్నాడు. తర్వాత ఇంకొక మనం చూస్తున్నాడు. యథాచ ప్రాణాది అన్నాపాన వ్యాపారం చేత ఎట్లా అయితే జరుగుతుందో అట్లాగే కారణంలో కార్యం ఉంటుంది. యథాచలోకే ప్రాణాపానాదిషు ప్రాణభేదేషు, లోకంలో ఉంది ఒకటే వాయువు, ప్రాణము అపానము. లోపలికి పోతే ప్రాణం ఏంది, బయటకు వస్తే అపానపాదం. ఇంకా చెప్పాలంటే వ్యానవదాన సమాన ఇవి కూడా ఉన్నాయి కదా. ఈ భేదం ఉన్నప్పటికీ ప్రాణాయామేన నిరుద్ధేషు, ప్రాణాయామం చేశాడు, ముక్కు మూసుకున్నాడు, ఆగిపోయినాయలేవా? కొద్దిసేపు ఆగిపోయింది. కారణమాత్ర రూపేణ వర్తమానేషు, అవన్నీ కూడా ఒకే రూపంలో ఉన్నాయా, రకరకాలుగా ఉన్నాయి. అప్పుడు కారణమాత్రం ఉంది, ఏంటి? వాయు మాత్ర రూపంలో ఉంది. బయటకు వస్తే మనం అపానం అన్నాము, లోపల పోతే ప్రాణం అన్నాము, ఇంకోటి అయితే అన్ని పేర్లు పెట్టాము, ప్రాణాయామం చేశాం. ఇలా మూసుకున్నాం. కొద్దిసేపు మూసుకుంటే ఒకటిగా ఉందా, అనేకంగా ఉందా? ఒకటిగానే అయిపోయింది. జీవన మాత్రం కార్యం నివర్తతే. అప్పుడు ప్రాణం ఉంటుందా, పోతుందా? జీవుడు ఉంటుంది, అక్కడ జీవన మాత్రం కార్యం ఉంటుంది, మిగతా కార్యాలు ఉండవు. ఎందుకంటే ప్రాణాయామం చేసి పెట్టాడు కాబట్టి వాయువు ఒకటే ఉంది, జీవన మాత్ర కార్యం ఉంటుంది. నా అకుంచన ప్రసారణాధికం కార్యాంతరం, అది తీసుకోవడం కానీ మళ్ళీ వదిలిపెట్టే గాని కార్యం మాత్రం ఉండదు, జీవన కార్యం మాత్రము ఉంటుంది. తేషీవ ప్రాణాపాదేషు పునః ప్రవృత్తేషు, మళ్ళీ ఆ ఒక్కటిగా ఉన్నదే ప్రాణాపాన వాయు రూపంలో మళ్ళీ ప్రసారించింది అనుకోండి, వాటి కార్యం చేస్తే లేదా? జీవనాద్ అధికం ఆకుంచన ప్రసారణాధికమపి కార్యాంతరం నివర్తతే. బూసుకున్నప్పుడేమో జీవన కార్యం మాత్రమే ఉంది, మళ్ళీ దాని పని ఎప్పుడైతే చేస్తుందో, అది మళ్ళీ భిన్న ఎప్పుడైతే అవుతుందో, జీవనాద్ అధికం, జీవన కార్యానికంటే ఎక్కువ. మొట్టమొదటిలో ఆగిపోయినప్పుడు జీవన కార్యం మాత్రమే ఉంది, మళ్ళీ ఎప్పుడైతే దాన్ని వదిలిపెట్టామో దానికంటే ఏంటంటే ఆ కొంచెం ప్రసారణము, ఏది దగ్గర ఒక దగ్గర దాన్ని బయటికి పెట్టాము, అక్కడ దాన్ని ఇటు చేసాము, పైకి అన్నాము, ఇటు అన్నాము, ఈ క్రియాకాలం అంతా జరుగుతుందా లేదా? ఏ అవయవంతో ఏది చేయాలో జరుగుతుందా లేదా? బిగబట్టినప్పుడేమో ఏం జరగల, మళ్ళీ వాటి పనులన్నీ కూడా కార్యాంతం నివర్తతే. అంటే కారణ రూపంలో ఉన్నప్పుడు ఒకటిగా ఉంది, మళ్ళీ ఎప్పుడైతే కార్యరూపంలోకి వచ్చిందో భిన్నంగా కనిపించింది. నచ ప్రాణభేదానం ప్రభేదత, ఆ ప్రాణాలు వేరు ఈ ప్రాణాలు వేరు అంటామా అనేదానికి అవకాశమే. ఎందుకంటే ప్రాణాదన్యత్వం సమీరణ స్వభావ అవిశేషాతు, ఆ ప్రాణవాయువు వాయువు కంటే భిన్నమైంది కాదు. ఏవం కార్యస్య కారణాద్ అనన్యత్వం, ఈ విధంగా చూసినట్టయితే కార్యం ఏదైతే ఉందో కారణానికంటే అనన్యత్వము. ఎట్లాగైతే ప్రాణాపాన వాయువులంతా కూడా వాయువు కంటే భిన్నమూ కాదో, ఏకంగా ఉన్నప్పుడేమో కారణ రూపంలో ఉంది, అనేకమైనప్పుడేమో కార్యరూపం ఉంది. అతశ్చ కృష్ణస్య జగతో బ్రహ్మకార్యత్వాత్ తదన్యత్వాచ్చ సిద్ధ ఏషా శ్రౌతి ప్రతిజ్ఞ ఏనాశ్రుతం శృతం భవతి. ఏ ఒక్కటి తెలుసుకున్నందువల్ల అన్ని తెలియబడతాయో అనే ఈ ప్రతిజ్ఞ శృతి ఏదైతే చేసిందో, ఈ జగత్తంతా కూడా కృష్ణస్య జగత అంటే సమస్త జగత్తు అని, సంపూర్ణమైన జగత్తు బ్రహ్మ కార్యత్వాదు, బ్రహ్మం యొక్క కార్యమైనందువల్ల, తర్వాత దానికి అనన్యమైనందువల్ల, ఏషా సిద్ధి సిద్ధ ఏషా శ్రౌతి ప్రతిజ్ఞ. శృతి ఏ ప్రతిజ్ఞ అయితే చేసిందో అది ఇప్పుడు సిద్ధమైందా లేదా? ఏం ప్రతిజ్ఞ చేసింది? ఒకరు తెలుసుకున్నందువల్ల అన్నీ తెలుసుకోబడుతుంది అని. ఏనాశ్రుతం భవతి అమతం మోత వైజ్ఞత విజ్ఞాతం అనేది ఈ శృతి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో, ఈ ఇన్ని ఉపమేయాల ద్వారా కారణంలోనే కార్యం ఉంటుంది, ఆ కార్యం కారణానికి అభిన్నమై ఉంటుంది అనేది సిద్ధం చేశారు. ఎన్ని ప్రశ్నలు చెప్పినా వ్యాపారం ఏదైతే ఉందో అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తం చేయడం తప్ప ఇంకో కొత్తదాన్ని తీసుకొచ్చి పెట్టడము లేదు అనే విషయాన్ని ఇక్కడ మనకు చూపించారు. ఇక్కడికి ఈ యొక్క అధికరణం పూర్తి అయింది. తర్వాత మరి ఇంకో రకంగా ప్రశ్న వేస్తున్నారు. ఇంకా వాళ్ళు వదిలిపెడతారా ఏంటి అంతసేపు? ఇంట్లో బాగా పట్టుదలగలిగిన వాళ్ళు నువ్వెంత అంటే నువ్వెంత అని ఆ రకరకాలుగా అని, మళ్ళీ జ్ఞాపకం వస్తే మళ్ళీ ఇంకోటి ప్రశ్న వేయ, మళ్ళీ వాళ్ళు ఒకటి చెప్ప, మళ్ళీ జ్ఞాపకం వస్తే మళ్ళీ ఇంకోటి ఎట్లా చేస్తారో ఇంకో రకంగా చేస్తా ఉన్నారు.
అదేంటిది అంటే ఇతర వ్యపదేశాధిత కారణాదిత దోష ప్రసక్తి. ఈ విధంగా నువ్వు కార్యము కారణానికంటే అభిన్నం అన్నావు కదా, అభిన్నం అన్నందువల్ల ఇంకో కొన్ని దోషాలు వస్తాయి. అదేంటంటావా నువ్వు చెప్తున్నా. అన్యథ పునశ్చేతన కారణవాద ఆక్షేపితే, ఇంకొక రకంగా చేతన కారణవాదాన్ని ఆక్షేపం చేస్తున్నా అంటే ప్రశ్నిస్తున్నారు. ఏంటది? చేతనాది జగత్ ప్రక్రియాయాం ఆశ్రయమానాయాం హితాకరణాదియో దోష ప్రసజ్యంతే. ఒకవేళ చేతన రూపమైన ఆ తత్వమే, ఆ ఆత్మే జగత్తు యొక్క ప్రక్రియాం ఆశ్రయమానాయాం, ఈ జగత్తుకు దాని కార్యము అని ఒకవేళ చెప్పినట్టయితే హిత అకరణాదియో దోష ప్రసజ్యంతే. హితాకరణం అంటే మేలు చేయకపోవడం, హితం అంటే ఏంటిది? మేలు. అకరణం అంటే చేయకపోవడం అనే దోషం కూడా వస్తుంది. ఎందుకంటే భగవంతుని యొక్క కార్యం ఏదైతే భగవంతుడు అన్నింటిని మంచిగానే పెట్టాలి కదా అని కొంతమంది ప్రశ్నిస్తారు. లేదా అందరూ సుఖంగానే ఉండాలా, దుఃఖం ఎందుకు వస్తుంది? ఒకవేళ దుఃఖం వస్తే తీసేయకూడదా భగవంతుడు అనేవాడు ఉంటే అని ఈ నాస్తికులంతా కూడా అంటా ఉంటారా లేదా? అట్లా ఇక్కడ కూడా ఈయన ప్రశ్న చేస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? ఒకవేళ జగత్తు యొక్క కారణమే అయితే, జగత్తు బ్రహ్మ యొక్క కారణమే అయితే హిత అకరణ దోషాలంతా ప్రసిద్ధి. హితం చేయాలి, మేలు చేయని దోషాలని కూడా వస్తుంటాయి. ఎట్లాగా అంట ఇతర వ్యపదేశాత్, వేరే శృతి ఇంకో రకంగా చెప్పిన కారణం చేత. ఏంటిదంటావు అది? ఇతరస్య శారీరస్య బ్రహ్మాత్మత్వం వ్యపదిశి శృతి. బ్రహ్మ ఏమంటుంది? ఇతరం అంటే ఏంటిది? తనకంటే భిన్నమైంది శారీరుడు, జీవుడు. జీవుడు మన శృతి, మన వాక్యాన్ని తీసుకొని మన నెత్తిన పెడుతున్నాడు. ఇప్పుడు పూర్వపక్షి ఏంటిది? మీ శృతి ఏం చెప్పింది? సా ఆత్మా తత్వమసి శ్వేతకేతో, ఆ ఆత్మే నీవే ఆ ఆత్మాని ఏకత్వాన్ని బోధించిందా లేదా? ఇప్పుడు మనం చెప్పిన సమాధానం మనకే పెడతా ఉన్నాడు అన్నప్పుడు మరి జీవుడు ఈశ్వరుడు ఒకటైందా లేదా? మరి ఒకటే అయినప్పుడు తనకు తాను అపకారం చేసుకుంటాడు. ఎవరన్నా చేసుకోడు. మరి దుఃఖం వగేరా వస్తుందంటే ఎందుకు వస్తుంది? రోగాలు వగేరా వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి? తనకు అపకారం చేసుకున్నట్ట, ఉపకారం చేసుకున్నట్ట? అపకారం చేసుకున్నాడు. మరి ఈ దోషాలను వస్తాయి కార్యం కారణం ఒకటే అంటే. పూర్వపక్షి ఇంకో రకంగా తిరుక్కున్నాడు, పక్కకు తిరుక్కున్నాడు. మళ్ళీ తిరుక్కొని మళ్ళీ నువ్వు ఆత్మతత్వము చేతకేత అన్నాడు కదా, ఇది ప్రతిబోధనాతో యద్వా ఇతరస్య బ్రహ్మణ శారీరాత్మత్వం వ్యపదిశతి. ఒకవేళ ఇతర అంటే జీవుడు, బ్రహ్మం రెండు ఒకటి అని ఒకవేళ అన్నట్టయితే తత్సృష్ట తదేవాన ప్రవేశతో, దాన్ని సృష్టి చేశాడు, దానిలో ప్రవేశించాడు అంటే ఆ బ్రహ్మమే ఆ రూపంలో ఉన్నాడు కదా మీ యొక్క అభిప్రాయము. అయితే ఇది సృష్టిరేవ అవికృతస్య బ్రహ్మణ, సృష్టి ఎవరు? వికారరహితుడు, ఆయనకు వికారం లేదు. ఆ వికారరహితుడైన బ్రహ్మమే కార్యాన్ని ప్రవేశన, ఆ కార్యంలో ప్రవేశించాడు అంటే శరీరాత్మత్వ ప్రదర్శనాతు అంటే శరీరమే ఆత్మ, ఆత్మమే శరీరంగా కలిగిన వాడు. అంతేకాకుండా అనేన జీవేన ఆత్మానమను ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి, నేను ఈ జీవరూపంలో ప్రవేశించి నామరూపాలను విస్తారం చేస్తాను అని. ఇవన్నీ మనం వాళ్ళకు చెప్పినాయే, మళ్ళీ మనకు ఎదురు చెప్తా ఉన్నారు అంతా కూడా అన్నారు. కాబట్టి ఇత్యుక్త పరాదేవత జీవాత్మ శబ్దేన, ఆ పరదేవతే ఈ జీవరూపంలో వచ్చాడు అనేది సిద్ధమైందా లేదా? వ్యపదిశంతి నా బ్రహ్మనో భిన్న శారీర ఇది దర్శయతి. ఈ జీవుడు బ్రహ్మ కంటే భిన్నుడు కాదు, అభిన్నం అనేది చూపిస్తుంది కదా. మనం చెప్పేది కూడా అదే కదా. వాళ్ళు దాన్ని మళ్ళీ తిరిగి వేసేస్తారు. ఇప్పుడు ఈ బ్రహ్మను కంటే అభిన్నమైన వాడు, శారీర అంటే శరీరంతో ఉపాధితో కూడుకున్న జీవుడు. తస్మాత్ బ్రహ్మణ సృష్టిత్వం తచ్చారీరస్యైవేతి, బ్రహ్మ యొక్క సృష్టిత్వం ఏంటిది? ఆ జీవుని సృష్టించాడు, అందులోనే ఈయన కూడా ఉండిపోయాడు అని కదా. అతః సా స్వతంత్ర కర్తాసన్, అతని స్వతంత్ర కర్త అయ్యుండి కూడా, ఎందుకంటే ఇదంతా చేసిన స్వతంత్ర కర్త, ఆయనకి వేరే సహకారం అక్కర్లేదు, వేరే ఆయనకు దానిపైన శక్తి లేదు. హితమేవ ఆత్మన సౌమనస్యకరం కుర్యాత్ నా హితం, తానే చేశాడు కాబట్టి, తనే ఉన్నాడు కాబట్టి అందరికి హితమే చెయ్యాలా, అహితం చేయకూడదు. అందరికి మేలే చేయాలా, కీడు చేయకూడదు. అంతేకాకుండా జన్మ మరణ జర రోగాది అనేక అర్థజాలం. ఏంటిది హితం అన అర్థము? జన్మము, మరణము, జర, రోగము, ముసలితనము, రోగము, ఇవి అందరికి హితమా అహితమా? మా జానకిమణి గారిని చెప్తుంది.
హితమో అహితమో రోగాలు వగేరే అంతా కూడా. ఎందుకంటే ఇదంతా కూడా అహితము. మరి తనే చేసి తనే సృష్టించినట్టయితే ఇప్పుడు మీ పిల్లలకు మీరు ఏమైనా అహితం చేస్తారా, హితం చేస్తారా? మరి ఆయన సృష్టించి ఆయన ప్రవేశించినట్టయితే మరి ఇప్పుడు ఆయనకు సంబంధమే కదా ఇదంతా కూడా. మరి జన్మము, మరణము, రోగము, దుఃఖము వగేరే ఎందుకు పెట్టుకోవాలా? హితం చేసినట్టు అడుగుతాడా, హితం చేసినట్టు అవుతుందా? కార్యము కారణం ఒకటే అంటే ఇన్ని దోషాలు వస్తాయి అని మళ్ళీ మన చేతులు మానెత్తు పెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకొరకు ఇలాంటి దోషమంతా కూడా వస్తుంది అని. ఇంకా ఉంది, నైకచ్చిత్ అపరతంత్రో బంధనాగారమాత్మన కృత్వా ప్రవిశతి. ఎవడు కూడా తనకు తాను బంధనాగారాన్ని సృష్టి చేసుకోవడం అందులో ప్రవేశించాడు. స్వతంత్రుడైన వాడు ఇప్పుడు జైలు ఎవరికి? దొంగకి. తప్పు చేసిన వాడికి జైలు. ఇప్పుడు తాను నామరూపాత్మకమైన ఉపాధిని చేసి అందులో ప్రవేశించాడు అంటే తనకు తాను బంధించుకున్నవాడు అయ్యాడా, ఇంకోటి అయ్యాడా? కారణమే కార్యరూపంలో అయిందన్నావు కదా, తనకు తాను బంధించుకున్నవాడు. అందుకొరకే ఖచ్చిత అపరతంత్ర. అపరతంత్ర అంటే పరతంత్రుడు కాకుండా స్వతంత్రుడై ఉన్నవాడు. బంధనాగారం ఆత్మన. బంధనాగారం అంటే ఒక గృహాన్ని నిర్మించుకొని కృత అనుప్రవిశతి, ఒక చిన్నదాన్ని చేసుకొని దాన్ని ప్రవేశించి బంధింపబడతాడా? అని స్వతంత్రుడైనవాడు పరతంత్రుడైతే ఒకవేళ కావచ్చు, కానీ స్వతంత్రుడై అయి ఉన్నవాడు ఆ విధంగా చేసుకునేదానికి అవకాశము నచ స్వయం అత్యంత నిర్మల సన్ అత్యంత మలినం దేహం ఆత్మత్వేనోపాయాతు. అత్యంతమైన స్వచ్ఛమైన వాడు, శుద్ధమైన వాడు అత్యంతమైన మలినమైన రోగాలతో కూడుకున్న శరీరాన్ని పొంది అతడు చెడిపోతాడా? పోడు. కృతమపి కథంచిత్ యద్దుఃఖంకరం తదిచ్ఛయా జహ్యాతు. ఒకవేళ ఆయన చేశాడే అనుకో, తన స్వతంత్రంగా చేసినట్టే కదా, తన స్వతంత్రంగా చేసినట్టే కదా, చేసేస్తే తనన్నట్టే కదా, తనదన్నట్టే కదా. అయితే స్వతంత్రుడై ఉన్నాడు కదా, అయితే తన దుఃఖాన్ని కూడా స్వతంత్రంగానే వదిలిపెట్టావు. నీ చేతిలో వస్తువు ఉంది, స్వతంత్రంగా పట్టుకొని వచ్చావు, నీది కదా వస్తువు, నువ్వు స్వతంత్రంగా వదిలిపెట్టగలుగుతావా లేదా? అట్లాగే దుఃఖాన్ని కూడా స్వతంత్రంగా వదిలిపెట్టాలా? తను చేసిందే కదా, మరి స్వతంత్రంగా వదిలిపెట్టగలుగుతారా? ఖచ్చిత ఇచ్చా చెయ్యాదు. సుఖకరం చూపాది, తన ఇష్ట ప్రకారం సుఖాన్ని పొందాలా? దుఃఖం రాకుండా ఉండేదాని కొరకు దుఃఖాన్నైనా తన ఇచ్చ ప్రకారం వదిలిపెట్టాలా? సుఖాన్నైనా తన సుఖాన్ని తెచ్చుకోవాలా? ఈ రెండు జరుగుతున్నాయా? దుఃఖాన్ని వదిలిపెట్టలేడు. మరి నువ్వు ఇప్పుడు అన్నావు కదా, కారణం కార్యరూపం వచ్చింది, మళ్ళీ సృష్టి చేసి దాన్ని ప్రవేశించాలంటే స్వతంత్రమైన వాడు మరి ఈ రకంగా చేసుకోవాలి కదా. అందుకొరకు స్మరేచ్ఛమయ ఇదం జగత్ బింబం విచిత్రం విరచితమితి. నువ్వు పొద్దున్న చేస్తే ఆ పొద్దునుంచి సాయంత్రం అయిన తర్వాత ఈ రోజు నీ వంటకాలు చేశాను, ఫలానా వాళ్ళు వచ్చారు, ఫలానా వాళ్ళు వడ్డం చేశాను, ఫలాంతా మాట్లాడాను, ఇవన్నీ చేశాను, నీకు స్మరణకు వస్తుందా లేదా? ఒకవేళ జీవుడే ఇదంతా చేసినట్టయితే నేను జగతంతా సృష్టి చేశాను, ఫలానా వాడు స్మరణ చేయాలో వద్దా? దాని ఉన్నది దాన్ని ప్రవేశించే బ్రహ్మమే అయితే, బ్రహ్మమే చేసినట్టయితే ఆ జీవుడికి జగత్తంతా సృష్టి చేశాను, ఫలానా బ్రహ్మదేవుని సృష్టి చేశాను, ఆ స్వర్గలోకం సృష్టి చేశాను, వాడు స్మరణకు రావాలా వద్దా? మీ ఇంట్లో చేసిన మీ స్మరణకు వస్తుందా లేదా? ఒకవేళ జగత్తు చేసిన బ్రహ్మమే అయితే, దాన్ని ప్రవేశించే బ్రహ్మమే అయితే ప్రతి జీవుడికి కూడా స్మరణకు రావాలా వద్దా? ఇన్ని దోషాలు వస్తాయి కార్యకారణము. ఒకటా రెండా? సర్వోహి లోక స్పష్టం కార్యం కృత్వా స్మరతి. సమస్త లోకం అంతా కూడా వాళ్ళ పనులు చేసుకున్న తర్వాత స్మరణ చేస్తున్నారా లేదా? అట్లా ఇది కూడా స్మరణకి రావాలి. మాయాయుధం కృతమితి. యథాచ మాయావి స్వయం ప్రసారితాం మాయామిచ్ఛాయ అనాయాసనే ఉపసంహరతి. ఇప్పుడు మాయా ఉన్నాడు, గాడివాడు ఉన్నాడు, వాడు చేశాడు, స్వయంగా చేశాడు, స్వయంగా ఉపసంహారం చేశాడు. అవునా కాదా? వాడు స్వయంగా చేశాడు, ఉపసంహారం చేశాడు. అట్లాగే ఏ శారీరోపి ఇమాం సృష్టి ఉపసంహరేతు. జీవుడు కూడా ఈ సృష్టిని అంతా కూడా ఉపసంహారం చేయాలి ఇంకంత. ఎందుకంటే దానిలో ఉన్నది తానే కదా, స్వయంగా సృష్టి చేశాడన్నా కదా, జీవుడు స్వయంగా ఉపసంహారం చేయాలి. ఇంకా చేయగలుగుతాడా? ఎట్లా మాయావే ఉన్నాడు అంటే స్వయంగా చేశాడు, స్వయంగా. మరి ఈయన కూడా మాయావే అన్నప్పుడు దానిలో ప్రవేశించా అంటే ఈ జీవుడు కూడా ఏం చేయాలి? ఇప్పుడు స్వయంగా ఉపసంహారం కూడా చెయ్యాల. స్వకీయమపి తావత్ శరీరం శారీరో నా శక్నోతి అనాయాసేన ఉపసంహర్తం. ఇదంతా కాదు, తన శరీరాన్నే స్వయంగా వదిలిపెట్టేదానికి ఆయనకు శక్తి లేదు. వదిలిపెట్టాలంటే వదిలిపెడతా, కూర్చొని వదిలిపెట్టాలని చూద్దాం. వదిలిపెట్టేది ఇంకేం కావాలి? నువ్వు ఇంకో రకంగా చేసుకుంటూ వదిలిపెడతామో, బండి కింద దాని కింద వాడి కిరసనాలు పూసుకో, కానీ స్వయంగా నేను వదిలిపెట్టాలంటే
వదిలిపెట్టలేము. అందుకొరకు స్వకీయమపి తావత్ శరీరం శారీరో నా శక్నోతి అనాయాసం ఉపసంవర్తం. అనాయాసంగా తన శరీరాన్ని ఉపసంహారం చేయాలంటే ఆయాసంగా చేస్తే చేయవచ్చు. ఏ విషయం తినో, ఇదే బండి కింద కూడా, రైలు కింద కూడా వగరా. కానీ ఆయాసంగానే ఇచ్ఛాపూర్తిగా వదిలిపెట్టాలంటే ఏవం హితక్రియాది అదర్శనాద్ అన్యాయ చేతన జగత్ ప్రక్రియతి గమ్యతే. ఈ విధంగా హితం చేయనందువల్ల, హితాకరణం వల్ల ఈ జగత్తంతా కూడా చేతనం చేత సృష్టింపబడింది అనే దానికి వీలు లేదు. ఈ సూత్రం అంతా కూడా పూర్వపక్షమే. ఇప్పుడు వాళ్ళు అడిగేది తప్ప ఒప్ప అంత కరెక్టే. అసలు అంత కరెక్టే అంటే ఇప్పుడు నాస్తికులంతా కూడా మనం అట్లాగే ప్రశ్న చేస్తారు. ఒకవేళ భగవంతుడు సృష్టినట్టయితే, భగవంతుడు ఉన్నట్టయితే మరి ఎత్తు సగ్గులు ఎందుకున్నాయి, మరి దుఃఖం ఎందుకుంది, అందరూ సుఖమే పెట్టొచ్చు కదా, దుఃఖం తీసేయచ్చు కదా, రోగాలు అంత పోగొట్టవచ్చు కదా అంటారా లేదా? చక్క అంత మొత్తానికి మొత్తం. అందువల్ల మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఎంతవరకు అంతా కూడా ఈ సూత్రం అంతా కూడా పూర్వపక్షమే. ఇక వచ్చేది ఉత్తరపక్షము. అది రేపు ఉన్న. హరి ఓం తత్సత్. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.